అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నేషనల్ డాక్టర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా భారతదేశంలో ఉన్న డాక్టర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా నేను ఈరోజు ఒక డాక్టర్ గురించి చెప్పదలుచుకున్నా. ఆ డాక్టర్ పేరు ఏంటంటే విక్టర్ ఇమాన్యుయల్. మేడిపల్లిలో ఉంటాడు. ప్రజ్వల క్లినిక్ కూడా నడుపుతాడు. సో సార్కున్న స్పెషాలిటీ ఏంటంటే 10 రూపాయల డాక్టర్. మరి సార్ వచ్చేసి సూపర్ స్పెషాలిటీ డాక్టర్. మరి తీసుకునేది మాత్రం 10 రూపాయలు. ఒక సామాన్యులకు ప్రజెంట్ గా వైద్యం అనేది అందనంత దూరంలో ఉంది ప్రజెంట్ సినారియోలో. మనిషికి అంటే ఒక సగటు మనిషి తను ఎంత వైద్యానికి ఖర్చు పెడుతున్నాడంటే పిల్లలకు కానీ తన కుటుంబానికి కానీ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. మరి భారతదేశంలో వచ్చే జీతానికి వైద్యానికి పెట్టే ఖర్చు అనేది చాలా ఎక్కువ అవుతున్నది. సో దీనిపై ముఖ్యంగా డాక్టర్ విక్టర్ ఇమాన్యుయల్ గురించి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో డాక్టర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా మీకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మిమ్మల్ని అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ గా భారతదేశంలో సామాన్య మానవునికి వైద్యం అనేది అందనంత దూరంలో ఉందని సగటు చెప్తుంటారు సార్. కానీ మీరు మాత్రం 10 రూపాయలతో వైద్యం చేస్తున్నారు. ఒక్కసారి చెప్పండి సార్ ఇప్పుడు ప్రజెంట్ గా. అదే ఇప్పుడు ఏంటంటే మీరన్న మాటలో చాలా వాస్తవం ఉంది. చాలా మంది ఏంటంటే నిరుపేదలు ముఖ్యంగా చాలా మనం బతకడానికి అవసరమైన వైద్యానికి చాలా దూరంగా ఉంటున్నారు. దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి అని కాకుండా అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే ఇది మనం వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందేట్టు చేయగలుగుతాం. అంటే దాంట్లో ప్రభుత్వం కావచ్చు, సంస్థలు కావచ్చు, దాంతో పాటు డాక్టర్లు అందరూ కూడా అది వాళ్ళ కర్తవ్యంగా భావించి సమాజానికి మనం ఎంతో అంత సేవ చేయాలి. ముఖ్యంగా నిరుపేదలు ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళెంత తక్కువలో వాళ్ళకి వైద్య సేవ అందించాలనేసి దృఢ నిశ్చయంతో మనం కృషి చేస్తే తప్ప ఈ సమస్యకు మనము ముగింపు పలకలేము. ఒకటి ఎందుకంటే డాక్టర్స్ దగ్గరికి పోతే, హాస్పిటల్ కి వెళ్తే ఎక్కువ డబ్బులు అవుతాయనే ఉద్దేశంతో చాలా మంది మెడికల్ షాప్ కి వెళ్ళి వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ మెడిసిన్ తీసుకుంటున్నారు సార్. సో వాళ్ళు కూడా ఫార్మసీ వాళ్ళు కూడా వాళ్ళ మెడిసిన్ సేల్ కోసం వాళ్ళు కూడా ఇతోధికంగా ఇస్తున్నారు. దీనివల్ల చాలా మంది అనర్థాలకు గురవుతున్నారు. ఎందుకంటే ఇది బికాస్ ఆఫ్ ఏంటంటే హాస్పిటల్ పోతే ఎక్కువ ఖర్చు అవుతుంది. సో మెడికల్ షాప్ పోతే నాకు ఈ ప్రాబ్లం ఉంది ఇది అంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఈ విధంగా అనర్థాలు అనేది చాలా మందికి నిజంగా మీరు కూడా చూస్తూనే ఉంటారు. సో దీనిపై ఒక్కసారి స్పందించండి సార్. అనేది ఇట్లా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటాం ఈ పద్ధతిని. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు సరే చిన్న చిన్న వాటికి ఒక జ్వరం, పారాసిటమాల్ అట్లాంటివి పక్కన పెడితే కనుక మిగతా ఎటువంటి వైద్యానికి ఎటువంటి రోగాలను కూడా ఖచ్చితంగా వైద్యుని సంప్రదించిన మాత్రం ఆయన సూచన ప్రకారమే మందు కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ విధంగా చేయనప్పుడు చాలా మీరందరూ చాలా అనర్థాలకు దారితీస్తుంటుంది. మేము కూడా చాలా మంది ఆ విధంగా మందులు వాడి బాధపడాలని చూస్తుంటాము. ఒకటి మందులు పడక రియాక్షన్స్ రావడం కావచ్చు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే చాలా మేము తరచుగా గమనించింది ఏంటంటే యాంటీబయాటిక్స్ అని విచ్చలవిడిగా వాడము. అది కూడా పూర్తి కంప్లీట్ కోర్స్ కాకుండా ఒక 2 రోజులు లేకపోతే 3 రోజులు వాడేసి కాస్త జ్వరం కాస్త తగ్గినట్లు అనిపించగానే ఉత్సవం అనిపించగానే వెంటనే ఆపేస్తుంటారు. దానివల్ల ఏంటంటే యాంటీబయాటిక్ వాడినప్పుడు దాని వల్ల రెసిస్టెన్స్ వచ్చేసి ఫ్యూచర్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్ తగ్గకుండా జరుగుతుంటాయి అన్నట్లు. సో ఇంకోటి ఏంటంటే ఈ తాత్కాలిక ఉష్ణం వచ్చేసరికి ఈ విధంగా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడేసరికి అసలైన రోగం ఏంటంటే లోపల కాస్త ఎక్కువ డాక్టర్ దగ్గరకు వచ్చేసరికి అది చాలా ముదిరిపోతుంది ఒక్కొక్కసారి. ఇది కూడా మేము గమనిస్తున్నాం. అందుకనేసి నేను చెప్పేది ఏంటంటే ఒకటి ఖచ్చితంగా మనం డాక్టర్ సంప్రదించిన తర్వాత మందులు వాడడం కరెక్ట్. ఒకటి ప్రైవేట్ హాస్పిటలే కాకుండా మనకి ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం తెలంగాణ ముఖ్యంగా తీసుకుంటే కనుక పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటలే కాకుండా బస్తీ దవాఖానాలు అనేది చాలా ఏర్పడ్డాయి. ప్రతి ఒక్క ఏరియాలో మీకు ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ కోసం మీరు ప్రైమరీ ట్రీట్మెంట్ కోసం అవన్నీ స్టార్ట్ చేయబడ్డాయి. మీకు సాధారణంగా వచ్చే జ్వరాలు, తుమ్ములు, దగ్గులు ఇట్లాంటి రోగాలు అన్నిటికీ మీరు అక్కడ డాక్టర్ ఎవరు ఉంటారు, ప్లస్ మందులు కూడా ఫ్రీగా ఇస్తుంటారు. సో తప్పనిసరిగా దాన్ని ఉపయోగించాలి. నేనైతే అందరిని అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా మంది చూస్తుంటాను చిన్న చిన్న వాటికి నా దగ్గరకు వస్తుంటారు. అమ్మ మీ పక్కనే కదా మరి హాస్పిటల్ అక్కడికి ఎందుకు లేదంటే ఏదో భయం
భయంతోనో సరిగ్గా చూస్తారు అపోత వెళ్లకుండా ఇట్లా లేట్ చేస్తుంటారు. నేనైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళాను, తగ్గినప్పుడు తర్వాత చూసుకోవచ్చు. అవును సార్. ఇంకోటి సార్ యాక్చువల్ ఏంటంటే మన దగ్గర ఒకటి మేజర్ డిఫెక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక సగటు మనిషికి ఏదైనా జబ్బు వస్తే ఆ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తలేదు సార్. సపోజ్ అతనికి గ్యాస్ట్రో ప్రాబ్లం ఉంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, న్యూరో ఉంటే న్యూరాలజిస్ట్ కి వెళ్ళాలి. సో ఏంటి ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం అనేది ఒక స్టెప్ బై స్టెప్. అంటే ఆ మనిషికి ముదిరిన తర్వాత చాలా పీక్ స్టేజ్ ఉన్నప్పుడు డైరెక్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి అది రిఫరెన్స్ ద్వారా వెళ్తున్నారు. కానీ ఒక మనిషి తనకు ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం అనేది లేదు సార్. దీన్ని ఎట్లా అధిరోహించాలి సార్ దీన్ని? ముఖ్యంగా ఇప్పుడు అవగాహన కల్పించడం ఇది శాశ్వత పరిష్కారం. ఎందుకంటే మనం ఇప్పుడు ఎట్లాంటి విప్లవాత్మక ఇన్ఫర్మేషన్ అనేది జనాలకు పాస్ చేయడంలో ఎట్లాంటి విప్లవాత్మకమైన స్టేజ్ లో ఉన్నామంటే, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిన్న చిన్న పల్లెటూర్ల దగ్గర నుంచి చిన్న చదువు లేకపోయినా కూడా ప్రతి ఒక్కరు ఈ ఇన్స్టాలు కావచ్చు, ఈ రీల్స్ కావచ్చు, యూట్యూబ్ లో ఇన్ని విధాలుగా చూస్తున్నప్పుడు మనము జనాలకు ఉపయోగపడే సందేశాలు కూడా ఈ విధంగా మనం చేసి వాళ్ళ వరకు చేర్పించాలన్న అవసరం ఉంది. ఈ సోషల్ మీడియా కాకుండా మనకి ఎఫ్ఎం రేడియోస్ కావచ్చు, ఈవెన్ సినిమా థియేటర్ల ముందు జనాలకి మేలు కల్పించే విధంగా స్లైడ్స్ కావచ్చు, టెలివిజన్ లో కావచ్చు, గవర్నమెంట్ లో దీంట్లో ఒక ప్రధాన పాత్ర తీసుకొని, అదేవిధంగా కార్పొరేట్ వ్యవస్థలు కూడా ప్రధాన పాత్ర తీసుకొని అవగాహన కల్పించడానికి ముందుకు రావాలి. అదేవిధంగా రూరల్ ఏరియాస్ లో ఉన్న హెల్త్ కేర్ సెంటర్ ద్వారా కావచ్చు, స్కూల్స్ ద్వారా కావచ్చు, పొలిటికల్ వ్యవస్థ సర్పంచుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏంటంటే చిన్న చిన్న విషయాలను స్టార్టింగ్ చేస్తుంటారు. ఇట్లాంటివి కూడా వాళ్ళు ఏంటంటే అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తే ఖచ్చితంగా మనకి ఏంటంటే మీరు అన్న విషయంలో మాత్రం కాస్త తేడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకోటి సార్ ఎందుకంటే ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ పలు రకాల ట్రీట్మెంట్ ఇస్తారు సార్. సపోజ్ ఇది మెడికల్ టెస్ట్ అంటారు, ప్లస్ ఇంకోటి అంటారు. డయాగ్నోసిస్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ కొందరు భయపడుతుంటారు సార్. మేబీ ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ టెస్టుల అనేది ఒక పెద్ద అవరోధంగా ఉంది. పేషెంట్స్ చాలా మంది ఎక్కువ డబ్బులు దీనికి స్పెండ్ చేస్తున్నారు అనవసరంగా. డాక్టర్స్ కొందరు టెస్టులు లేనిపోని పేరుతో చేపిస్తున్నారనే వాదన ఉంది సార్. దీనివల్ల ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఒక మీ సపోజ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎంతవరకు టెస్టులకు ఎలవ్ చేస్తారు సార్? ఒకటి ఏంటంటే ఇప్పుడు చాలా వరకు చిన్న చిన్న రోగాలకి చాలా వరకు టెస్టులు అవసరం పడవు. మామూలు ఇప్పుడు ఒక వ్యక్తి జ్వరంతో, తుమ్ముతో, దగ్గుతో, నొప్పులతో వచ్చినప్పుడు చాలా వరకు అయితే టెస్టులు అవసరం పడవు. అంటే సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు అది వేరే విషయం. అంటే ఇప్పుడు వర్షాకాలంలో మలేరియా ఎంత వచ్చినప్పుడు, లేదా డెంగ్యూ జ్వరం ఎంత వచ్చినప్పుడు దానికి సంబంధించిన మలేరియా టెస్ట్ కావచ్చు, ప్లేటెడ్ కణాలు చెక్ చేయడం అట్లాంటి పక్కన పెడితే మామూలు చిన్న చిన్న రోగాలు చాలా వరకు అవసరం పడవు. పేషెంట్ మన దగ్గరకు వచ్చే లక్షణాలతో మనం గుర్తించి రోగ నిర్ధారణ అనేది లక్షణాల ద్వారా చేసుకున్న ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాకపోతే మిగతా నార్మల్ రోగాలు కాకుండా కాస్త తీవ్రత ఎక్కువ రోగాలకు అనేది టెస్ట్లు అనేది అవసరం పడుతుంది. సో దాంట్లో కూడా ఏంటంటే ఖర్చు అనేది నిజంగా సామాన్యునికి నిరుపేదకు అనేది చాలా భారంగా మారింది. ఒకటి దీంట్లో భాగంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అనేది తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టే టెస్టుల ద్వారా చాలా ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్ కూడా ఏంటంటే నేను టెస్టులు రాగినప్పుడు వాళ్ళు మేము పలానా చోటికి మేము చేయించుకొని రావచ్చు అని చెప్తున్నాము. తెలంగాణ గవర్నమెంట్ ఉన్న పిఎస్సీ దగ్గర టెస్ట్ నమూనాలు ఇచ్చేసి ఒక రోజు లేట్ అవుతుంది, అది వేరే విషయం. ఇప్పుడు టెంపరీ మందులు రాసుకొని నెక్స్ట్ డే వచ్చి వాళ్ళు చూపిస్తున్నారు. అంటే ఒకటి మనకు ఆప్షన్స్ ఉన్నా కూడా దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం లేదు. అంటే ఇది కూడా ఒకసారి పేషెంట్ ఆలోచన నేను కోరుకున్నాను. అంతేకాకుండా ఈ టెస్టులు అవైలబిలిటీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ భాగంగా సరళీకృతమై సరసమైన రేట్లకి పేషెంట్లకు అందించే ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి సార్ ఫైనల్ గా సార్, ఇది పర్టికులర్ గా యంగ్ డాక్టర్స్ గురించి సార్. అంటే భారతదేశ జనాభా 140 కోట్లు. సో ప్రెసెంట్ ఉన్న డాక్టర్స్ అనేది చాలా తక్కువ మంది ఉంది సార్. ఎందుకంటే కంపేర్ టు అదర్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ చూస్తే మనకు చాలా తక్కువ. అంటే 1000 మందికి ఎంతో మంది ఉండాలి, కానీ చాలా తక్కువ. కానీ ఇంకోటి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే డాక్టర్స్ కూడా చాలా మంది వస్తున్నారు, కానీ కొంతమంది యంగ్ డాక్టర్స్ కూడా నిరుద్యోగులుగా మారుతున్నారనే వాదన ఉంది సార్. సో దీన్ని ఎట్లా చూడాలి సార్? అంటే ఓన్లీ డాక్టర్స్ అర్బనైజ్డ్ డాక్టర్స్ అవుతున్నారు, కానీ రూరల్ కు మాత్రం వెళ్ళట్లేదు. అది షార్టేజ్ అవుతుందని నేను అనుకుంటున్నా సార్. దీనిపై మీరు కరెక్ట్ చేయాలి. మీరు అనేది కరెక్ట్నే. కాకపోతే ఏంటంటే రీసెంట్ గా మీరు చెప్పినట్లు చాలా వరకు ఏంటంటే మెడికల్ సీట్లు పెంచడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు అన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు డాక్టర్ ఒక బెటర్ లైఫ్ స్టైల్ కోసం అనుకోండి, లేకపోతే
పిల్లల చదువుల కోసం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి సోషల్ ప్రామాణికాలు దృష్టిలో పెట్టుకొని సిటీస్ లో సెటిల్ కావాలనేసి చాలా ఎక్కువ. ప్రయత్నం చేస్తుంటారు. Yes. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తే కనుక ఒక ట్రెండ్ అనేది అది బ్రేక్ అయిందంటే ఆ, ఇప్పుడు సిటీస్ నుంచి టౌన్స్ వరకు అయితే డాక్టర్లు వెళ్ళడం జరిగింది. ఈవెన్ టౌన్స్ లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు ఇప్పుడు ఈ మధ్య అవును అవైలబుల్ ఉంటారు. లాస్ట్ 2-3 years నుంచి కనుక మీరు ప్రత్యేకంగా గమనిస్తే అవును అది కాస్త రూరల్ ఏరియా వరకు వెళ్ళాలి, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలి ఖచ్చితంగా అన్నది. ఉమ్, ఈ ఇప్పుడు డాక్టర్లు అందరూ వచ్చే కొంచెం ఫ్యూచర్ లో 5 to 10 years లో గ్రాడ్యుయేట్స్ అందరూ బయటకు వచ్చినప్పుడు ఉమ్, ఖచ్చితంగా వాళ్ళకు సమస్య పెద్దదైనప్పుడు ఉమ్. ఇప్పుడు ఏ విధంగా అయితే సిటీ నుంచి టౌన్ కి ఇష్టంగానో అయిష్టంగానో ఎట్లయితే వెళ్ళారో అదే విధంగా అక్కడి నుంచి ఇంకాస్త దూరంలో ఉన్న గ్రామంలో ఖచ్చితంగా వెళ్తారని అనుకుంటున్నాను. సార్ ముఖ్యంగా మీకు చాలా ధన్యవాదాలు సార్. పర్టికులర్ గా మీ పేరు 10 రూపాయల డాక్టర్ అని హైదరాబాద్ లో చాలా ఫేమస్ సార్. మీరు ఎంతో నిస్వార్థంగా అంటే ప్రజలకు సేవా దృక్పథంతో మీరు సేవలు అందిస్తున్నారు. మీ సేవలను మరింతగా కొనసాగాలని ఆశిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా ధన్యవాదాలు సార్, ఇంత టైం ఇచ్చినందుకు సార్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్స్ టు డాక్టర్ విక్టర్ ఇమాన్యుయల్, 10 రూపాయల డాక్టర్ అని ఫేమస్ సార్. మళ్ళీ మామూలు డాక్టర్ కాదు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్, ఎంబీబీఎస్, ఎండి, డిఆర్బి. సో అతను 10 రూపాయలు తీసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కొందరు డాక్టర్స్ చేస్తుంటారు, కానీ అందరు డాక్టర్స్ చేయమని అంటలేదు. కానీ ఏదైతే సామాన్యునికి వైద్యం దొరకాలనేది మనందరి భారతదేశం యొక్క ప్రజల యొక్క ఆశ అని తెలుపుతూ ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.